హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షూ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. సో మనం బోట్ నెక్ స్టిచ్చింగ్ ఎట్లా చూసేద్దాం. ఇప్పుడైతే బోట్ నెక్కి పైపింగ్ వేసుకుందాము. బ్యాక్ కీ హోల్ ఇచ్చేసుకొని ఫ్రంట్ డీప్ నెక్ అని చెప్పారు. సో మనం పైపింగ్ క్లాత్ కట్ చేసేసుకుందాము. పైపింగ్ వేసేసుకుందాము. కట్ చేసేసుకొని సింగిల్ పాదం పెట్టేసుకున్నా అండి. నేను మీషోలో తీసుకున్నా. ఎవరికైనా కావాలితే లింక్ అని డిఎం చేసేసేయండి నాకు. నేను లింక్ మీకు షేర్ చేసేస్తాను. సో మనం పైపింగ్ వేసేసుకొని లైనింగ్కి అటాచ్ చేసేసుకుందాం. పైపింగ్ ఉల్టా సీదా చూసుకోవాలండి, ఎందుకంటే ఫ్రంట్ షేప్ తీసుకుంటాం కాబట్టి ఉల్టా సీదా చూసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టేసుకొని లైనింగ్ సీదా ఉల్టా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. ఇంకో స్టిచ్ వేసేసుకుందాం మనము లైనింగ్ మీద పడేలాగా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడేలాగా స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ పక్క నుంచి రావాలండి, పైపింగ్ మీద వేయొద్దు. వేసేసుకొని ఇంకా చుట్టూ కూడా మనం కుట్టేసుకుందాము. చుట్టూ కూడా కుట్టేసుకొని హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, మొత్తం కట్ చేసేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకుందాము. ఇంకో హ్యాండ్ కూడా అంతే అండి, ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకుందాము. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో అనేది, చాలా లెంతీ అయిపోతుందని. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా పోస్ట్ చేస్తాను పైపింగ్ వేసేది. సో మనం చూసారు కదా, 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని పైపింగ్ వేసేసుకోవాలి. ఎక్కువ వేయొద్దు, స్ట్రైట్ లైన్లోనే వేసుకోవాలి. క్రాస్ అటు ఇటు వేస్తే కూడా అంత షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సేమ్ ఇట్లానే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైన్ అది వేసేసుకొని స్టిచ్ ఉల్టా తిప్పేసుకుందాం కదా. ఇప్పుడు మొత్తం చుట్టూ కుట్టేసుకుందాము. దీనికి కూడా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ వేసుకుందామండి. మనము ఫ్రంట్ పార్ట్కి పైపింగ్స్ వేసుకుందాము. ఉల్టా సీదా చూసుకుంటున్నాను నేను, ఇక్కడ చూసుకొని వేసేసుకుంటున్నా. సీదా కుట్టేసుకొని ఉల్టా కుట్టేసుకొని సీదా తిప్పేసుకోవాలి మనము. సో తిప్పి కుట్టేసుకుంటున్నాం మనము, నెక్ పట్టి ఇంకా మళ్ళీ ఏం లేకుండా అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కుట్టేసుకున్నాం కదా, టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టుకొని సీదా తిప్పేసుకొని మెయిన్ మీద ఒక డబుల్ స్టిచ్ టాప్ స్టిచ్ వేసేసుకొని మొత్తం చుట్టూ కూడా కుట్టేసుకుందామండి. రౌండ్ మొత్తం కూడా కుట్టేసుకొని నెక్స్ట్ ఇంకోటి కూడా కుట్టేసుకుందాము. హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసేసుకుందాం నీట్గా. చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ అనేది, సన్నగా నీట్గా వస్తుంది. పైపింగ్ థ్రెడ్ కూడా మనము 12 నెంబర్ ఉంటుందండి, అది తీసుకోవాలి, అది బాగుంటుంది. సో దీనికి కూడా మనం వేసుకొని స్టిచ్ వేసేసుకుందాము. రెండింటికి కూడా వేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుందాము. చూసారు కదా నీట్గా వచ్చేసింది. టక్స్ పెట్టుకోవాలండి, టక్స్ పెట్టుకుంటే బ్యాక్ షేప్ అనేది రౌండ్గా తిరుగుతుంది. ఫ్రంట్ డీప్ అని చెప్పాను కదా, నేను డీప్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా 1 ఇంచ్ మన నెక్ డీప్ కంటే 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అనేది ఇది చిన్నగా ఉంటుంది, బ్రాడ్నెస్ అనేది నెక్ బ్రాడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జారిపోతుందండి. సో మనం అందుకని ఇట్లా పెట్టుకోవాలి, ఎవరికైనా అంతే. చూసారు కదా నెక్ షేప్స్ ఎంత నీట్గా వచ్చినాయో పైపింగ్ సన్నగా. సో మనం బ్యాక్ ఈ నెక్ షేప్ పెట్టుకున్నాం కదా, ఆ షేప్ వైజు పైపింగ్ తిప్పేసుకుందాం నీట్గా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చిన్నగా కరువు షేప్లో ఇచ్చుకొని రౌండ్గా పెట్టేసుకోవాలి. నీట్గా షేప్ ఇచ్చుకుంటూ మొత్తం స్టిచ్ చేసేసుకుందాము. అక్కడ టర్న్ చేసే కాడ చిన్నగా మనము షేప్లా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం అంతా వేరేలా వచ్చేస్తుంది పైపింగ్ అనేది తిప్పినాక. చూసారు కదా నేను ఎట్లా స్టిచ్ చేసుకుంటున్నానో. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకొని దీన్ని ఉల్టా తిప్పేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకుందాము. దాని పైనుంచి 1/2 ఇంచ్ మాత్రమే వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. చూసారు కదా 1/2 ఇంచ్ మాత్రమే పెట్టేసుకొని షేప్ ఇచ్చే కాడ నేను చిన్నగా ఇట్లా పెట్టేసుకున్న షేప్లా పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను. నేను డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను అండి. వీడియోలో చూపించలేదు మీకు, డబల్ స్టిచ్ కట్ చేసేయడమే చూపించాను. కానీ నేను డబల్ స్టిచ్ వేసుకున్నా. డబల్ స్టిచ్ వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుందాము. అక్కడ కార్నర్స్ కాడ టక్స్ ఇచ్చేసుకుందాం. మొత్తం కూడా చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మంచిగా టర్న్ అయిపోతుంది. సో టక్స్ ఇచ్చేసుకొని టర్న్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది. టాప్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఫ్రంట్ డాట్స్ అండి, ఫ్రంట్ డాట్ 2 ఇంచెస్ నేను
డాట్స్ పెట్టేసుకున్నాను కటింగ్ వీడియోలోనే నేను. సో అట్లానే స్టిచ్ చేసేస్తాను. ఇంకా నేను మళ్ళీ ఏం టక్స్ అవి పెట్టుకోవడం ఏం చేయను. ఇంకా కటింగ్ వీడియోలోనే అన్నీ పెట్టేసుకుంటా. సో ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కుట్టేసుకుందాం మెయిన్ ఫ్రంట్ పార్ట్కి. చూసారు కదా అసలు హెచ్చు తగ్గులు ఏం రాకుండా వచ్చేస్తుంది నీట్గా. కటింగ్లోనే ఉంటుందండి అంతా మనకి. సో మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఈజీయే. సో మనం ఇట్లా స్టిచ్ చేసేసుకొని టర్న్ చేసేసుకుందాము. దీనికి కూడా చూసారు కదా సేమ్ 2.5 ఇంచెస్ పెట్టేసుకొని మెయిన్ టక్స్ దానికి 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని కుట్టేసుకుందాము. మెయిన్ టక్స్ పట్టుకుంటే ఆల్రెడీ ఆమ్ రౌండ్ టక్స్ కూడా వచ్చేస్తుంది, కరెక్ట్ షేప్ వచ్చేస్తుంది. సో దీనికి కూడా మనం క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసేసుకుందాము. నాకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అందుకే నేను అక్కడ కట్ చేసుకున్నా. సో టక్స్ కుట్టేసుకుందామండి. నీట్గా కుట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసుకొని ఇట్లా ఉల్టా తిప్పేసుకుందాము. ఇండివిజువల్ స్టిచ్చింగ్ అంటారు దీన్ని. నీట్గా ఉంటుంది కనిపించకుండా. కొంతమంది కనిపించేలా స్టిచ్ చేసేస్తారు. సో నాకు అట్లా నచ్చదు, ఇట్లనే స్టిచ్ చేస్తాను. మనం ఇప్పుడు ఉల్టా సీదా చేసేసుకుందాము. చూసారు కదా ఎక్స్ట్రాలు ఏమైనా వస్తే కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ దానికి ఫ్రంట్ దానికి జాయింట్ చేసేసుకుందామండి. జాయింట్స్ చూస్తున్నారు కదా. అది ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మన షోల్డర్ కూడా క్రాస్గా నేను కటింగ్ చేసుకున్నా. నేను ఆ వీడియో కొంచెం స్కిప్ అయింది అనమాట. క్రాస్గా కట్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు జాయింట్స్ చేసేసుకుందాము. పైపింగ్ మీద పైపింగ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువ తక్కువ వచ్చేసి గలీజ్గా ఉంటుంది. సో జాయింట్ కాడ కూడా మనం ఇంకో జాయింట్ చేసేసుకుంటున్నాను నేను నీట్గా కనిపించకుండా. హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకుందాము. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో అనేది, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా వీడియో మాత్రము. సో మనం హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుందాము. చూసారు కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా అసలు హెచ్చు తగ్గులు అనేది ఏమి రాలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది. అట్లానే రావాలి, అట్లానే కట్ చేసుకోవాలి మనం. కటింగ్లోనే ఉంటుంది అంతా కూడా. చూస్తున్నారు కదా డబుల్ స్టిచ్ వేసేసుకుందాం మనము. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసారు కదా ఎట్లా వచ్చిందో ఏంటో. నేను ఈ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాను. స్టిచ్చింగ్ ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో వీళ్ళకే బుటిక్ ఉంది, సో మనకి ఇచ్చారు స్టిచ్చింగ్కి. సో మనం వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం ఎట్లా వచ్చింది ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మనము క్రాస్ బెల్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేసుకుందాము. చూసారు కదా ఎప్పుడైతే ఉక్స్ పట్టి కుట్టేసుకుంటున్నాము నేను 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకొని క్లాత్ తీసేసుకున్నా. ఇప్పుడు ఉక్స్ పట్టి టర్న్ చేసేసుకుందాము. టర్న్ చేసుకొని కుట్టేసుకుందాం నీట్గా ఫోల్డ్ చేసేసుకొని. కుట్టు కూడా స్ట్రైట్గా రావాలి, అటు ఇటు వస్తే గలీజ్గా ఉంటుంది. వీళ్ళకే ఉంది అంటే వీళ్ళకి లేదండి, మా ఓనర్ అక్క వాళ్ళదే ఇది బ్లౌజు. సో వీళ్ళ బ్రదర్ వాళ్ళకు ఉండింది. సో నాకు ఇచ్చారు ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని చెప్పి. బాగా వస్తే ఇంకా కూడా ఇస్తా అని చెప్పారు. సో మేబీ బాగానే వస్తుందని నేను అనుకుంటున్నా. చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టేసుకుందాము. ఇది కాజా పట్టి అండి, ఉక్స్ పట్టి కుట్టేసాను కాజా పట్టి. చూసారు కదా రెండు కూడా సమానంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఫిట్టింగ్ వేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ పట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ పెట్టేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్స్కి కూడా అంతేనండి. ఆల్రెడీ నేను మార్కింగ్స్ ఉన్నాయి, నేను ఆ మార్కింగ్స్ మీద స్టిచ్ పడుతుంది. హెచ్చు తగ్గులు నాకైతే ఏం రాలేదు. ఏమైనా వస్తే చూసుకొని కుట్టేసుకోవడమే మనము. చూసారు కదా స్ట్రైట్ లైన్ వచ్చేసింది, అసలు క్రాస్ ఏం రాకుండా. కొంచెం నాకు అక్కడ కొంచెం ఆమ్రాన్ కూడా ఎక్స్ట్రా వస్తే చిన్న కుట్టు వేసేసుకున్నా. ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. మనకి సంకర్ 2 ఇట్లా ప్లస్ గుర్తు రావాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. స్ట్రైట్ లైన్లో ఒక 2-3 కుట్లు వేసేసుకుంటే అయిపోతుంది. అంతే అండి. వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో ఇంకోటి పోస్ట్ చేస్తాను. అక్కడ చిన్న బటన్